చేయాలని ప్రయత్నం చేస్తోంది మమతా బెనర్జీ ప్రభుత్వం అనేది. నిన్న డెవలప్మెంట్ కూడా మీరు చూసుంటారు దీనికి సంబంధించి. అంటే పక్క సుప్రీంకోర్టులో దీని మీద విచారణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయటం, తర్వాత కొద్ది గంటలకే మమతా బెనర్జీ గారు ప్రధానమంత్రికి లెటర్ రాశారు. అక్కడ ప్రధానమంత్రికి లెటర్ రాసింది ఎవరంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు. హోంమంత్రి మమతా బెనర్జీ గారు రోడ్డు మీద ధర్నా చేశారు. హెల్త్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు కూడా, ఇద్దరు మమతా బెనర్జీలు రోడ్డు మీద ధర్నా చేశారు. మూడో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రికి లేఖ రాసి 15 రోజుల వ్యవధిలో ఇలాంటి కేసుల్ని దర్యాప్తు పూర్తి చేసి నిందితులకి కఠినంగా శిక్షలు, దోషులకి కఠినంగా శిక్షలు విధించాలి, కొత్త చట్టం తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి హోదాలో డిమాండ్ చేశారు. సో ఆవిడ త్రిపాత్రాభినయం చేశారు వాస్తవంగా ఈ కేసులో. అవును, అంటే ఎన్ని చేసినా ఆవిడ విశుద్ధ వర్తనురాలు కాదు ఈ విషయంలో. లేదండి, చాలా క్లియర్గా ఇప్పుడు షీ ఈజ్ ప్రొటెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అక్యూజ్డ్ అనే మాట చాలా బాహటంగా వినిపిస్తుంది. నిందితుల్ని కాపాడే ప్రయత్నం చాలా కాన్షియస్గా చేస్తున్నారు ఆవిడ. అంటే ఒకటి, మృతురాలి తండ్రి మాట్లాడాడు మీడియాతో, తొందరగా మీరు అంత్యక్రియలు కంప్లీట్ చేయండి అని ప్రెజర్ తీసుకొచ్చారు మా మీద అని చెప్పాడు ఆయన. అది నిన్న సిబిఐ సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి దానిలో కూడా దాన్ని ప్రస్తావించారు. ఎందుకంత హడావిడిగా పోస్ట్ మార్టం కంప్లీట్ చేసి అంత్యక్రియలు కంప్లీట్ చేయాలి అని అంత ఎందుకు ఉత్సాహం ప్రదర్శించారు అని. కాబట్టి ఖచ్చితంగా దీనిలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆవిడ తండ్రి గారు మాట్లాడినటువంటి బయట ఉంది, బయట ఇలా రకరకాల అనుమానాలు. ఆవిడతో పని చేసినటువంటి వాళ్ళు, సిబ్బంది, వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. విచిత్రంగా ఎవరు రోడ్డు మీదకి వెళ్ళినా వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది అనేటువంటి నోటీసులు కూడా సర్వ్ అయినాయి వాళ్ళకి. అంటే మీరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మీకెందుకు ఈ గొడవలు, వచ్చి ఉద్యోగం చేసుకోండి అన్న టోన్లో. అంటే ఒక ఎటువంటి మొహమాటం లేకుండా, ఎటువంటి మొహమాటం లేదు. బయట ప్రభుత్వానికి ఎలాగైతే నిఘా వ్యవస్థలాగా ఇవన్నీ పనిచేస్తున్నాయో సోషల్ మీడియా ఇవన్నీ, అలాగే వీళ్ళకు కూడా ఉంటాయి అనేటువంటి స్పృహ కోల్పోయింది ప్రభుత్వం. కోల్పోయి మనం మాట్లాడిన ప్రతిదీ బయట తెలుస్తుంది, ప్రజలకి తెలిసినా పర్లేదు, ఏం జరిగినా పర్లేదు, మనం మాత్రం నిందితుల్ని కాపాడేద్దాం అనే ఒక మొండి పట్టుదల కనిపిస్తోంది ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వైపు నుంచి. దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సోషల్ మీడియా ఒక పోలిక తీసుకొచ్చిందండి. మొండితనంలోనూ పట్టుదల విషయంలోనూ ఈవిడ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరహాలోనే ఈవిడ కూడా వ్యవహరిస్తున్నారు. అక్కడ అంతే ఆయన అవినాష్ రెడ్డి గారిని కాపాడుకోవటానికి ఇతను చిన్నపిల్లాడు, తమ్ముడు, నాకు తమ్ముడు, ఈయన గెలిపించండి అని చెప్పారు. ఇక్కడ కూడా ఈవిడ నిందితుల్ని ప్రొటెక్ట్ చేసుకుని, అంటే రిపర్కషన్స్ తెలిసి, విపరిణామాలు తెలిసి కూడా ముఖ్యమంత్రి ఎందుకు అలా చేస్తున్నారంటారు? ఆమె మీద పనిచేస్తున్న, ఫోర్స్ చేస్తున్న శక్తులు ఏంటి? పొలిటికల్ ఇదేనండి. అంటే తన పార్టీకి చెందినటువంటి వ్యవహారం, లేకపోతే తన పార్టీ వాళ్ళని కాపాడుకోవాలో అనే దానికంటే కూడా ఈ ఆసుపత్రుల నిర్వహణకు సంబంధించినటువంటి కీలక విషయాలేవో ఆ అమ్మాయికి తెలుసు అనేది అర్థమవుతోంది. తను క్వశ్చన్ చేయటం మొదలుపెట్టింది. ఇది ఎక్కడ దాకా వెడుతుంది ఈ ప్రోబ్ అంటే, ఒక లోపల ఉన్నటువంటి హాస్పిటల్లో ఉద్యోగిగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ జరుగుతున్నటువంటి లోపాల మీద శ్రద్ధ పెడితే, కొంచెం సీరియస్గా ప్రోబ్ చేస్తే చాలా కీలక విషయాలు బయటకు వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. ఆల్రెడీ ఆ మాజీ ప్రిన్సిపాల్ని సిబిఐ విచారిస్తోంది, ఇంకా నడుస్తోంది. అర్జికర్ ఇంకొకటి అండి, ఆయన్ని సస్పెండ్ చేయకుండా ఆయనకి ఇంకో చోట పోస్టింగ్ కూడా ఇచ్చారు. అవును, పోస్టింగ్ ఇంకో కాలేజీకి బదిలీ చేశారు ఆయన. అంటే అది కూడా కేసు నుంచి, ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ ఎవిడెన్స్లు మాయం చేసే ప్రయత్నం చేశారన్నారు, అదే అకౌంట్లోకి అది కూడా వస్తుంది. ఆ ప్రిన్సిపాల్ని వేరే చోటకి తరలించుట అనేది కూడా, సేఫ్గా తరలించుట, అతన్ని కస్టడీలోకైనా తీసుకోవాలి, లేదు సస్పెన్షన్లో ఉంచాలి, కేసు తేలే వరకు నువ్వు సస్పెన్షన్లో ఉండాలి అని చెప్పి, ఏ రకమైన చర్యలు లేకుండా కనీసం అతని బాధ్యత లేదు అని చెప్పి మాట్లాడుతోంది ప్రభుత్వమే స్వయంగా. ఇది ఒక దారుణం. కాబట్టి రకరకాలుగా నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తూ, ఇది ఏదో పద్ధతిలో ఈ కేసుని పక్కదారి పట్టించాలని ప్రయత్నం చేయటంలో ప్రభుత్వానికి కేవలం పొలిటికల్ ప్రాబ్లం కాదు, ఇది ఆర్థికపరమైనటువంటి గొడవ ఉంది దీనిలో. భారీగా నిధుల తరలింపు, లేకపోతే వైద్యపరమైనటువంటి అక్రమం ఏదో జరుగుతోంది అక్కడ. అంటే వాడకూడని మందులు వాడుతున్నారా, లేకపోతే దానికి సంబంధించిన కాంట్రాక్టులకు సంబంధించి బయట నుంచి
మెడిసిన్స్ తెప్పించడం కోసం జరిగేటువంటి కాంట్రాక్టుల్లో ఏవైనా తప్పులు జరుగుతున్నాయా, అక్కడ సర్క్యులేట్ అవుతున్నటువంటి మెడిసిన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఏదో వ్యాపార సంబంధాలు, బయట ఫార్మాస్యూటికల్ కంపెనీలకి లబ్ధి చేకూర్చే లాంటి కార్యక్రమాలు మల్టిపుల్ యాంగిల్స్